దేశంలో కాక్రోచ్ పార్టీ పోరాటాలు షురూ అయ్యాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాక్రోచ్ పార్టీ స్టాండ్ ఇంకా స్పష్టంగా తీసుకోవాలన్నారు. అయితే కాక్రోచ్ పార్టీ బీజేపీ పాలన, సుదీర్ఘ జవహర్లాల్ పాలన బేరీజ్ వేసుకుని చూడాలన్నారు. కాక్రోచ్ లాంటి ఉద్యమానికి అవకాశం ఇచ్చింది టెక్నాలజీ అన్నారు. ఆ టెక్నాలజీని దేశంలోకి తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అన్నారు జగ్గారెడ్డి. కాలము కర్నూలుని ఎవరు చంపలేకపోయారు, దరిదాపుల దగ్గర పోలేకపోయారు, ఆయన ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే కర్నూలు కవచ కుండలాలు తీసిండో, దానం ఇచ్చిండో, ఇచ్చిన తర్వాతనే అతను అక్కడి నుంచి ఆయనకు చావు ప్రయాణం మొదలైంది కర్నూలుకి. అట్లాగే దేశ ప్రజలకు కూడా ఈ అంబేద్కర్ రాజ్యాంగం కవచం లాంటిది. ఈ అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నంత కాలము మన దేశ చట్టంలో, దేశంలో దేశ ప్రజలకు ఎలాంటి డోకా లేదు. అది ఆ రాజ్యాంగము తీయాలని ఒక కుట్ర బీజేపీ ప్రభుత్వం పార్టీ చేస్తుంది. 2014లో ప్రజలు ఎన్నుకున్నారు, అందులో ఏం డౌట్ లేదు. అయ్యాక మళ్ళీ రెండో ఎన్నికలకు 2019లో ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని కొన్ని సీట్లు మెరుగుపరుచుకొని షార్ట్కట్లో ఆ కమిషన్, ఎన్నికల కమిషన్ ద్వారా ఓటు చోరీ చేసి అధికారంలోకి వచ్చారు. అందుకే రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఓటు చోరీకి గురైందని, దొంగలించబడుతుందని, దీనివల్ల ప్రమాదంలో పడుతున్నాం, జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఒకటేమో ఓటు చోరీ, ఇంకోటేమో రాజ్యాంగాన్ని ఎట్లా ఎత్తివేయాలి. ఇదే కదా వాళ్ళు చేసేది. అందుకే రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష నాయకుడు కానీ కాదు, ఆయన ఈ దేశ ప్రజల యొక్క మేలు కోరే ఆ కుటుంబం యొక్క వారసత్వం అది. ఆ గుణగణాలు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబంకే ఉన్నాయి. బీజేపీలా దేశ ప్రజలకు ఇది మేలు చేద్దాము అనే ఒక నాయకుడి పేరు చెప్పండి, ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ వాళ్ళు చేయలేరు. దేశ ప్రజలారా, తెలంగాణ తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలు జాగ్రత్త పడండి. మీ ఓట్లు దొంగలించబడుతున్నాయి. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేసి కుట్ర జరుగుతున్నది రాను. కాబట్టి బీజేపీకి నమ్మకండి వచ్చే ఎన్నికల్లో అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ నుంచి తీసుకుంటే ఈనాటి రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ పరిపాలన మీద కూడా చూడాలి. ఈ కంపారిజన్ చేయాలి ఈ రెండుటి పాలన మీద చేసి, వాళ్ళకు కూడా ఈ కాక్రోచ్ వ్యవస్థ లీడర్షిప్ కూడా తెలిసిపోతుంది. ఏం తెలుస్తుంది వాళ్ళకు కూడా? ఇది ఓట్లతో ఈ బీజేపీ డూప్లికేట్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కాంగ్రెస్ బెస్ట్ అనేది ఒక అవగాహన వస్తుంది వాళ్ళకు. కాక్రోచ్ కూడా